మానసిక దౌర్బల్యానికి ప్రతీకలుగా మారిపోయి ఈరోజు మాదిగలు మాలల్ని వ్యతిరేకులుగా భావించడం, అదేవిధంగా మాలలు మాదిగలను వ్యతిరేకులుగా భావించడం అనేటువంటి బలవంతపు మాయాజాలానికి బలైపోతూ ఉన్నటువంటి రెండు వర్గాలుగా భలే గొప్ప మార్కులు సంపాదించుకుంటున్నాయి. వాస్తవంగా కులాలు భారతదేశంలో దురదృష్టవశాత్తు కష్టపడేదానికి ఏమాత్రం ఇష్టం లేకుండా కూర్చొని బాగా తిని అందరినీ పీడించాలనేటువంటి మనస్సుతో కొంతమంది సృష్టించినటువంటి వికృత సృష్టి కులమైనప్పటికీ కూడా ఇంకా అనివార్యమైపోయిన భారతదేశంలో కులాల గురించి చెప్పుకోవడం. మరి ఆ నేపథ్యంలో ఈ యొక్క కులాల పరంపరలో మాల మాదిగ కులాలు అంటరాని కులాలు, అంటరానాటివి చూడనాటివి, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే, మళ్ళా నేను ప్రత్యేకంగా చెప్పవల్ల. ఈ అంటరాని కులాలకు ఎంతో కష్టపడి ఎంతో స్ఫురద్రూపి అయి ఎన్నో విమర్శలు, ఎన్నో బెదిరింపులు, ఎన్నో 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 ఎదుర్కొని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన మాలా కాదు మాదిగా కాదు, ఒక మేధో సంపత్తి కలిగి ఒక మహా వ్యక్తి భారతీయుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన మానవతావాదంతో పీడితులైన ప్రతి ఒక్కరిని గురించి ఆలోచించి అత్యధిక శాతం ఆయన శక్తిలో వెచ్చించింది మహిళా స్వాతంత్ర్యం కోసం, బీసీల హక్కుల కోసం, ఎస్సీ ఎస్టీల హక్కుల కోసం, సమాజంలో పీడిత వర్గాల అన్నింటి కోసం, భౌగోళికంగా భారతదేశ సమగ్రత కోసం, ఆర్థిక పరిపుష్టి కోసం, జల వనరులు జాగ్రత్తగా అందరూ ఉపయోగించుకునే దానికోసం. చదివితే అర్థమవుతుంది మనకు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చదివితే ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా, వృధా చేయకుండా ఆయన ఏ విధంగా ఈ దేశం కోసం తపనబడి ఆయన స్పృశించని యాంగిల్ లేదు. ఇంత చేస్తే ఆయన్ని ఒక విధంగా మాలలను మాత్రం మెచ్చుకోవాలి. ఎందుకంటే దామోదరం సంజయ్ గారు ఎలాంటి చిన్న మరక కూడా లేకుండా రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదిగి దేశానికి కూడా నాయకత్వం వహించి పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పదవిని నిర్వర్తించిన వాడై, ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇచ్చినటువంటి వాడై, గొప్ప నేతృత్వం కలిగినటువంటి వ్యక్తినా ఆయన మాలోడని అంబేద్కర్ గారు చేసినటువంటి సేవలను మర్చిపోయి మాకు దామోదరం సంజయ్ అని చెప్పి దామోదరం సంజయ్ విగ్రహాలు పెట్టుకుంటా వాళ్ళు పనిచేయలేదు. అందుకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ మాదిగ సోదరులు వాళ్లకు అలాంటి సంకల్పం ఉండి ఉండదు. ఎవడో ఒకడు ప్రేరేపించాడు. వాడు ప్రేరేపించలాది. అగ్రవర్ణాల్లోని సూత్రధారులు పర్మనెంట్గా వీళ్ళని విడదీయాలంటే ఏమి చేయాలా? సాంస్కృతికంగా వాళ్ళ భావజాలాన్ని చంపేసి వాళ్ళని మైండ్ సెట్ అంతా కూడా మార్చేసి పర్మనెంట్ గా ద్వేషభావాన్ని నింపేసి వాళ్ళని పక్కకు నెట్టే ప్రయత్నం చేయాలి. మన మధ్యలో ఒక చిన్న పంచాయతీ ఉంటే అది కత్తి పద్మారావు గారు, బొజ్జా తారకం గారు, వీళ్ళు విశ్వనరులు.
ఏదైతే మనం గుర్రం జాషువా గారు మనకి ఇచ్చిపోయారో ఎటువంటి పదజాలాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి లాగా విశ్వనరులు వీళ్ళిద్దరూ ఏం చేసినప్పుడు కారంచేడులో మాదిగ సోదరులను చంపారు, సుండూరులో మాల సోదరులను చంపారు. అయితే వీళ్ళు చేసింది ఏ రాజకీయ నాయకుడి కాళ్ళు పట్టుకోలా, ఏ రాజకీయ పార్టీతో మిలాఖత్ కాలా, ఎక్కడా అమ్ముడు పోలా, ఎక్కడా విభేదాలు సృష్టించినందుకు పదవులు లేదా బిరుదులు తీసుకోవాలా. వీళ్ళు ఏం ఈ రోజు కూడా వాళ్ళకి ఎలాంటి గవర్నమెంట్ సత్కారాలు లేవు. ఏదో ఒక గవర్నమెంట్లో పద్మారావు గారిని ఏదో కాస్త గౌరవించారు. బొజ్జా తారకం గారు పర్సనాలిటీ ఎటువంటిది? ఆయన ఎప్పుడన్నా మాలామాదిగా వ్యత్యాసం చూసి పనిచేశాడా? కత్తి పద్మారావు గారికి అలాంటి ఆలోచన ఎక్కడన్నా ఉందా? గుర్రం జాషువా గారిని గురించి కత్తి పద్మారావు గారు ఎన్ని సభలు పెట్టుంటాడు, ఎంత అనర్గణంగా జనాలను ప్రభావితం చేసి ఉంటాడు. కారంజేడులో కథం దొక్కింది వీళ్ళు కాదా? అయినప్పటికీ వాళ్ళిద్దరు ఏం చేశారంటే, ఈ విషయాన్ని మీకు చెప్పాలని నాకు కోరిక. మీరు కొంతమంది అయినా వినాలా? తెలుసు అందరికీ, నెమరవేత జరగడంలా. మరి వీళ్ళు ఎక్కడికి పోయారు? నేరుగా పార్లమెంటుకు పోయారు. పార్లమెంటులో గెలిచి ఉన్నటువంటి మన ఓట్లతో, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు హక్కుతో, అది ఏ పార్టీలో ద్వారానైనా సరే ఆ పార్లమెంటులో కూర్చునే హక్కును సాధించుకున్నటువంటి ఎస్సీ ఎస్టీలందరినీ కూర్చొని పెట్టగలిగారు జోహార్ రామ్విలాస్ పాస్వాన్. రామ్విలాస్ పాస్వాన్ గారి సంపూర్ణ సహాయ సహకారంతో, మిగతా కొంతమంది మహానుభావులు ఉండుంటారు, నాకు తెలిసినంతవరకు చెప్తాను. అందరూ మొత్తం 100 చిల్లర మంది ఎంపీలందరినీ కూర్చొని పెట్టారు. 100 చిల్లర మందిని ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగిన దాష్టీకాలు అనేక రాష్ట్రాల్లో జరిగాయి. పీక్ స్టేజ్లో జరిగినటువంటివి ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. చాలా దారుణంగా జరిగాయి. లేటెస్ట్గా జరిగాయి. లేట్ అయింది కానీ లేటెస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో చేసి అందరినీ కూర్చొని పెట్టి పార్లమెంటుని కంపింపజేసి షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగలపై అత్యాచార నిరోధక చట్టం 1989ని ఆవిష్కరింపజేశారు. ఇంతకంటే గొప్పదా ఏబిసిడి వర్గీకరణ? అసలు ముందు నువ్వు మనిషిగా నిలబడగలిగితే కదా, నువ్వు రహదారిలో అందరితో పాటు నడవగలిగితే కదా, మరి సార్వజనిక ప్రాంతంలో నువ్వు కూర్చోగలిగితే కదా, నీకు గుండు గుట్టి బొట్లు పెట్టి ఊరేగించకుండా నువ్వు అడ్డుకోగలిగితే కదా, నువ్వు అందరూ తీసుకునే సెలయేటిలో కానీ బావిలో కానీ నీరు చేదుకునే హక్కు నీకు ఉంటే కదా, అసలు మనిషిగా నువ్వు ఉంటే కదా రిజర్వేషన్. నా తొక్క అంత గొప్ప ఎస్సీ ఎస్టీ యాక్ట్ను సాధించినటువంటి వాళ్ళు బొజ్జా తారకం గారు, కత్తి పద్మారావు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకత్వం, దళిత నాయకత్వం. మంచి హృదయం ఉన్న ఇతర కులాల్లో కొందరు కూడా మనకు మద్దతు ఇచ్చి ఉండవచ్చు కాక. మరి అలాంటిది ఈరోజు మనం ఎక్కడికి పోయినాం? ఒక రాజకీయ పార్టీ నాయకుడి డొక్కలోకి పోయి అతుక్కున్నాం. ఇది సహజమే. ఇప్పుడు నేను ఇది చెప్తున్నందుకు కూడా బహుదా నన్ను కూడా పచ్చి బూతులతో కూడా తిడతారు కొంతమంది అజ్ఞానులు. జ్ఞానం ఉన్నవాడు ఎవరు కూడా నా మాటను వ్యతిరేకించరు. నేను ఇప్పుడు చెప్తున్నది మాలల కోసమే కాదు, మాదిగల కోసం కూడా. ఇద్దరు పీడితులయ్యా, ఇద్దరు కూడా పీడితులు, ఇద్దరు అంటరాని వాళ్ళు, ఇద్దరు అభివృద్ధికి నోచుకున్నటువంటి వాళ్ళు. ఈ ఇద్దరిలో కూడా ఈ రిజర్వేషన్ని కాస్త డెవలప్ అయిన వాళ్ళు వాళ్ళ వరకే. ఆ యొక్క శ్రీరాముడి కథల సినిమాలో యజ్ఞాన్ని భంగం చేసేదానికి రాక్షసుల రూపంలో కొంతమందిని ఏదో తెచ్చి రక్తం గెక్తం పోస్తూ ఉంటే ఈ యొక్క రాముడు లక్ష్మణుడు వేసిన బాణాలు పెద్ద పందిరిలాగా తిరుగుతూ ఉంటాయి పక్కన.
ఆ విధంగా ఒక రంగుల రాట్నం లాంటి దాన్ని సృష్టించుకొని ఎదిగినటువంటి వాడు మాదిగోడైనా మాలోడైనా వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళు జాతుల విషయంలో వెనక్కి తిరిగి చూడడం లేదు. ఇది పెద్ద తప్పు. మొన్న ఒంగోలులో ఒక మానమహానాడు నాయకుడు కూడా బాగా తిట్టాడు. నిజంగా నేను కూడా ఆయనతో ఏకీభవిస్తున్నా. ఉద్యోగులైనటువంటి వాళ్ళు, ఆయన మాదిగోడైనా మాలోడైనా, వెనక ఉండేటువంటి తమ సామాజికుల గురించి ఆలోచించి సరైన విధంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు బహు అరుదు అంటున్నా నేను. మరి ఈ నేపథ్యంలో అసలు రిజర్వేషన్ ఏమనుకుంటున్నారు? రిజర్వేషన్ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే అది ఒక ఊతకర్ర. అప్ టు ది మార్క్. బాగా నడవలేనోడు, పరిగెత్తలేనోడు, లేచి నిలబడలేనోడికే ఊతకర్ర. కాకుండా పరిగెత్తగలిగినోడు, లేచి నిలబడగలిగినోడు, బాగా ఉన్నవాడు కూడా ఈ ఊతకర్ర పట్టుకోవాల్సినటువంటి నిర్భాగ్యుడి నోటికాడు కూటికి అడ్డం వచ్చి మన వాళ్ళకి మనమే అన్యాయం చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇంకొక కోణం ఇక్కడ, ఇది లిమిటెడ్ కాలానికి మాత్రమే పరిమితం. వాళ్ళు ఏమంటున్నారు మీరు చూసారా? హైదరాబాద్లో ఒక ఎంపీ ఏం చెప్పాడు? మేము రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తాం. ఇదేం తమాషా కాదు, నేనేదో కావాలని చెప్తున్న మాట కాదు. అక్కడ ఒక హోమ్ మినిస్టర్ ఏమన్నాడు? అంబేద్కర్ 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 అంటా ఉన్నారు. ఈ అంబేద్కర్ అనే మాట బదులు ఏ దేవుడి పేరు చెప్పుకుంటే వాడు స్వర్గానికి పోతారు. ఈయన చూసి వచ్చాడు స్వర్గాన్ని. చూసారా భావాలు ఎట్టున్నాయి? మీరు ఫస్ట్ స్టడీ చేయండి, దయచేసి స్టడీ చేయండి. తిట్టండి, తిట్టుకుందాం. కానీ అది ఎక్కువయని ఇది తక్కువయని అంతా తినివేశానంట. మనకు పోరాటాలు పెట్టి మనకు రావాల్సినటువన్నీ ఇతరులు తినేసేదానికి కుట్రపూరితమైనటువంటి భావజాలంతో ముందుకు వస్తున్నటువంటి వారు. మీరు చూడండి, బాగా ఆలోచించండి. మోడీ గారు మన తెలుగు సోదరుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఎట్ట తిట్టాడు. పోలవరం ఈయనకి ఏటీఎం, ఈయన పలానా మామకి ఎన్నుపోటు పొడిచినాడు, దాంట్లో ఆయన ఫస్ట్. పోలవరం పేరు చెప్పి డబ్బు తినడంలో ఫస్ట్. ఈ ఆంధ్రప్రదేశ్ని అధపాతాళానికి పంపడంలో ఫస్ట్. ఎన్ని డైలాగులు ఆయన రిపీటెడ్గా రిథమిక్గా కవిత్వం రూపంలో తిట్టాడు. మరి ఈరోజు కౌగిలించుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని అంత ఆయన సీనియర్ నాకంటే అంటాడు. వీటన్నిటిలోనూ సీనియర్ అని చెప్పి దెప్పి పొడిచి అదే తిరుపతిలో అంత బ్యాడ్గా మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు కేవలం అధికారం కోసం మరి ఆయన చంద్రబాబు నాయుడిని తో మిలాఖత్ కాలేదా? లేదా చంద్రబాబు నాయుడు గారు ఆయనతో మిలాఖత్ కాలేదా? నేను చంద్రబాబు నాయుడు తప్ప, మోడీ తప్ప, పవన్ కళ్యాణ్ తప్ప అది ప్రస్తుత చర్చనీయాంశం కాదు. వాళ్ళు ఎందుకు ఒకరితో ఒకరు కలిశారు? వాళ్ళు ఎందుకు అంటే అధికార పీఠం కోసం కలిశారు. మనం చంద్రబాబు నాయుడిని చూసి ఈయన లౌకికవాది, ఈయన ఎన్టీ రామారావు గారు ఒక రాజర్షి, ఆంధ్రుల ఆరాధ్యుడు, తెలుగుకు ఒక బ్రహ్మాండమైనటువంటి ఖ్యాతిని ఆర్జించి పెట్టినటువంటి మహామహుడు, అందరికీ ఆరాధ్య నటుడు, ఆయన పెట్టిన పార్టీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసినా అది ఎవరికి బలం చేకూరుస్తూ ఉంది? ఆడపోయి మోడీ గారికి బలం చేకూరుస్తూ ఉంది. సరే, పవన్ కళ్యాణ్ గారికి అంతకుముందు సీట్లు లేవు, కొంత పర్సంటేజ్కి మన యూత్ అంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అలే కాకుండా అన్ని కులాలకు చెందినటువంటి వాళ్ళు కూడా
యూత్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి వేసినప్పుడు ఆ పర్సంటేజ్ ఓట్లంతా కూడా ఇటు తెలుగుదేశానికి లాభించగా అదేవిధంగా బీజేపీకి లాభించింది. మరి రూటు వేరేదైనప్పటికీ కూడా మొత్తం ఎక్కడికి పోయినాయి? లేనమ్మా ఉన్నమ్మకి పెట్టింది, ఉన్నమ్మా ఉన్నమ్మకి పెట్టింది. ఆఖరాకి సైద్ధాంతికంగా అది తమాషా ఏంటంటే మరీ దయలేనటువంటి మనుషులు అయిపోయినారు అందరూ. కాలం మారే కొద్దన్నా మరి మన భారతీయుల్ని మనం వేధించుకుంటా తక్కువగా చూస్తా, కొందరికేమో విద్యావకాశాలు లేవు, కొందరికేమో బ్రహ్మాండమైన భోగభాగ్యాల నడుమ విద్యావకాశాలు ఇచ్చినాము. ఈ సమాజం ఎప్పటికి మారాలా, ఎప్పటికి శాంతియుతంగా జీవించాలనేటువంటి ఆలోచనే లేదు. అందిన కాడికి దోచుకో, అందినంత తినేసి ఈ పరిస్థితుల్లోనే ఉన్నాయి కదా, అందరికీ తెలుసు కదా. రోజు టీవీలలో చూస్తూనే ఉన్నాము కదా. మొత్తం కేటగిరికల్గా కాగు అక్షంతలు వేసినా ఎవరు పట్టించుకోవడం ఈ రోజుల్లో. నిర్మోహమాటంగా తప్పుని తప్పుగా చెప్పేటువంటి కాగ్ అనేటువంటి సంస్థ ఆర్థిక నేరాల గురించి, ఆర్థిక విధానాలు తప్పుడు దారిలో పోతున్నాయనే విషయాన్ని నొక్కి ఒక్కాడించిన దాన్ని పట్టించుకునేటువంటి వాళ్ళు ఈ రోజులు ఎవరూ లేరు. మరి ఈరోజు మన ఆలోచనలు ఎటువైపు పోవాలా? రే మనం చూస్తే బీసీలు ఇంత జనాభా ఉన్న 27%, సరే రిజర్వేషన్ ఇచ్చిన కాడికే లెక్కేద్దాం. 27% బీసీలు ఉన్నారు, 16% ఎస్సీలు ఉన్నారు, 7% ఎస్టీలు ఉన్నారు, 23, 27, 50% మనమే ఉన్నాము. ఇక్కడ రమారమి 40% ఓటు బ్యాంక్ వచ్చినా కూడా, 45% ఓట్లు వచ్చినా కూడా వాళ్ళే ఎమ్మెల్యేలు అయిపోతున్నారు, వాళ్ళే ఎంపీలు అయిపోతున్నారు. మరి మన 50% మైనార్టీలను కూడా కలుపుకున్నాం అనుకో, 55% ఇంక దిక్కే లేదు. ఇంక ఏ ఇతర కులము రానే రాదు అధికారంలోకి. మనలో ఉండే భేషజాలు, నేను ఎక్కువ నువ్వు తక్కువ, నేను ఇంతటోడిని, నేను ఇంత కోటీశ్వరుణ్ణి, నువ్వు పేదోడు, నువ్వు మానవుడివే వాడు మానవుడే, నువ్వు మాదిగోడివే వాడు మాదిగోడే, నువ్వు బీసీవే వాడు బీసీ. కుమ్మరైనంత మాత్రాన, కమ్మరైనంత మాత్రాన, యాదవైనంత మాత్రాన మన జీవనాలన్నీ ఎట్లాంటివి? డిపెండబుల్. కొన్ని రాజ్యాధికారం 55%, ఇంకెప్పుడు రాలేని పరిస్థితి. మరి తీసుకుంటే రాజ్యాధికారానికి వస్తే 1 సంవత్సరం బీసీకి ఇవ్వండి, 1 సంవత్సరం మాలకి ఇవ్వండి, 1 సంవత్సరం మాదికి ఇవ్వండి, ఇంకొక సంవత్సరం ఎస్టీకి ఇవ్వండి. 4 సంవత్సరాలు అయిపోయినాయి. 5వ సంవత్సరం మళ్ళా ఇంకో బీసీ కులం, బీసీలు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఇండిపెండెంట్గా ఎక్కువ కాబట్టి అంటే 2 సంవత్సరాలు అవుతాయి. ఇప్పుడు ఏమి అప్పుడు మన కోసం మనం ప్రణాళికలు చేసుకోలేమా? రిజర్వేషన్లు అవసరమా? రిజర్వేషన్లు రేపు ఎత్తేయడం గ్యారంటీ. ఇటీవల అమెరికా నుండి స్టాటిస్టికల్ డేటాతో ఒక ఆయన మాట్లాడాడు. భారతదేశం తప్ప మిగతా అన్ని దేశాలు జనాభాతో నిష్పత్తిలో చూస్తే వాళ్ళ దేశపు ఉద్యోగులు 20%, 25% కంటే పైబడి ఉన్నారు. 25% కంటే పైబడి ఉన్నారు. అంటే అక్కడ ప్రభుత్వ సంస్థలు వర్ధిల్లుతూ ఉన్నాయి. మరి ఇండియాకు వస్తే ఉండేది ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలు 3%. అంటే 1,30,00,000 మంది మీద నేను చెప్తున్నది. 3% ఉద్యోగాలు మాత్రమే ప్రత్యక్షంగా గవర్నమెంట్లో ఉన్నాయి. ఒక్కసారి కళ్ళు విప్పి చూడండి నాయన ప్రపంచాన్ని. అంత పెద్ద రైల్వేని కూడా ప్రైవేటైజ్ చేసేసి అవుట్ సోర్సింగ్, గ్యాంగ్ మ్యాన్ కూడా అవుట్ సోర్సింగ్. ఏయ్యా
మన జాతీయ సంస్థ, మన హక్కుభుక్తమైన సంస్థ. మీ కళ్ళ ముందు వైజాగ్ విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు ఏమైపోయింది. ఏవి తల్లి నిరుడు కూర్చిన హిమ సమూహములే కదా. మొత్తం మీద ఇంక నీకు ఎప్పుడైతే నీకు ఉద్యోగాల్లో పాపులేషన్ 3% అయిందో నీకు ఇంకెక్కడ ఫ్యూచర్లో రిజర్వేషన్స్, ఎప్పుడైతే రాజ్యాంగానికి ఇక్కడ ఉనికికే ప్రమాదం అయిపోతా ఉందో ఇంకెక్కడ రిజర్వేషన్స్. నేను ఇందాక చంద్రబాబు నాయుడు గారు ప్లస్ మోడీ గారిని గురించి ఎందుకు చెప్పారంటే, ఈరోజు రాజ్యాంగానికి కూడా మొక్కుతున్నారు, తల ఆనిచ్చి నమస్కారం పెడుతున్నారు. ఈరోజు నమస్కారం రేపు పెడతాడని నమ్మకం ఎంత. చంద్రబాబు నాయుడిని ఇప్పుడు హత్తుకుంటున్నారు, అంతకు ముందు హత్తుకున్నారు, మధ్యలో ఈయన ద్రోహి అన్నాడు, ఇంకోటి అన్నాడు. ఇప్పుడు హత్తుకొని ఉన్నాడు, రేపు మళ్ళీ హత్తుకోకపోవచ్చు. అంటే రాజకీయ నాయకులు ఈ విధంగా ఉన్నారు. వీళ్ళ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. వీళ్ళ కాడ పద్మశ్రీలు తీసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళ కాడ ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. మన కళ్ళ ముందే మన జీవితం కరిగిపోయింది. ఈ మిగిలిన 4 రోజుల్లో ఈ తరం వాళ్ళు, ఈ మిగిలిన 4 రోజులన్నా రాబోయే యూత్కి ఒక మార్గదర్శకంగా ఉండి, ప్రైవేటు సంస్థలు రిజర్వేషన్లు, రాజ్యాధికారం ఫస్ట్లో ఏముండాలా, రాజ్యాధికారం ఉండాలి. ఈరోజు మంచి వక్తలు పార్టీలు పెట్టున్నారు ఆంధ్రప్రదేశ్లో. చక్కటి విశ్లేషణ సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళల్లో గనక మంచి భావాలు, ఐక్యతా రాగాలు గనక మేళవిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాను అడాప్ట్ చేసుకొని దత్తత తీసుకొని ఆయా ఏరియాల్లో, ఇప్పుడు బీఎస్పీకి కూడా చక్కటి నాయకత్వం, చక్కటి వాక్చాతుర్యం కలిగినటువంటి ప్రెసిడెంట్ కనబడతా ఉన్నాడు. ఆర్పిఐలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. అయితే శక్తి ఎట్టయితే పవన్ కళ్యాణ్ ఒక్కడైతే గెలవలేడు అని తెలుసు అతనికి. కాబట్టి లోకేష్ని ఎంత చూస్తా ఈ యొక్క తెలుగుదేశం పార్టీని బతకనివ్వను అన్నా పవన్ కళ్యాణ్ అటు లోకేష్ని తిట్టాడు, తెలుగుదేశం పార్టీ అంత చూస్తానన్నాడు. అన్నటువంటి వ్యక్తే చక్కగా ఆలోచన చేసి కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నటువంటి సందర్భాన్ని అవకాశంగా తీసుకొని టక్కన మాట మార్చి వాళ్ళకి మద్దతు ఇచ్చాడు. ఎందుకు మద్దతు ఇస్తే రాజ్యాధికారం కైవసం చేసుకోగలుగుతాడు. మనం ఒక్క పీడనానికి బలైపోయి ఇప్పుడు కోలుకుంటున్నటువంటి వాళ్ళం. ఏమయ్యా మనం చేసుకోలేమా? మనం ఎందుకు ఒక అండర్స్టాండింగ్ రాకూడదు? రాకూడదు. కాబట్టి ఈ పార్టీల నాయకులు ఊరికనే నాయకుడు అంటే కాదు, చక్కటి వాక్చాతుర్యం ఉంది ఇప్పుడు ఉండేవాళ్ళల్లో, చక్కటి ఆలోచన పటిమ ఉంది, మంచి అంబేద్కరైట్లు వీళ్ళంతా కూడా. వాళ్ళల్లో మాదిగులు ఉన్నారు, మాలలు ఉన్నారు. ఒక్కొక్క ఏరియాని పంచుకొని యూ ఇగ్నోర్ మాల మహానాడు, యూ ఇగ్నోర్ మాదిగ దండోరా పూర్తిగా పక్కన పెట్టేసి మీరు ఏరియాలు తీసుకొని ఒక జేఏసీ అనుకోండి, పని మాల మాదిగ యానాది ఎరుకల బీసీ మైనారిటీ జేఏసీ అనుకోండి, దానికి ఆ పేరే. విమర్శ అయితే ఎవడు చేయకూడదు, ఈ ఇంటర్నల్గా ప్రోత్సహించుకోవాలి. సద్విమర్శ 4 గోడల మధ్య చేసుకోవాలి. బయట అంతా యూనిటీని మరి పొడచూపి రాజ్యాధికారానికి వచ్చి మాలలు పరిపాలించి, మాదిగలు పరిపాలించి, వాళ్ళకంటే ముందు బీసీలు పరిపాలించి, ఎస్టీలు ఎస్టీ ముఖ్యమంత్రి అవుతారా? పవన్ కళ్యాణ్ జనాల కంటే ఎక్కువ లేరా? ఉన్నారు. ఆవిడ యానదోడు, వీడు ఇరుకులోడు, వీడు సుగాలోడు, ఇట్టనే కదా
ఒకరికొకరికి అసలు లింక్ ఉందా? ఈ రోజుకి లేదు, ఖచ్చితంగా చెప్పగలను. ఎస్టీలో అయితే అసలు లింకు లేదు. ఎస్టీ ముఖ్యమంత్రిని మనమే చూడగలుగుతాం. ప్రతి 5 సంవత్సరాల్లో ఒక ఎస్టీ ముఖ్యమంత్రి, ప్రతి 5 సంవత్సరాల్లో ఒక మాల ముఖ్యమంత్రి, ప్రతి 5 సంవత్సరాల్లో ఒక మాదిగ ముఖ్యమంత్రి, ప్రతి 5 సంవత్సరాల్లో 2 బీసీ ముఖ్యమంత్రులు మనం చూడగలుగుతాం. కొట్టుకు చచ్చేదాన్ని కూడా ఒక దగ్గర కూర్చొని ఆయన మన ప్రయోజనాలన్నీ ఇవి సాకారం అయ్యేలా చూసుకుందాం, నిరుపేదల రెడ్ల కోసం మనం డెవలప్మెంట్ కోసం చేద్దాం, నిరుపేద రెడ్లని బాగా ఆర్థికంగా బాగా డెవలప్ అయిన రెడ్లు పట్టించుకోవడంలా. ఇది తెలంగాణ సీఎంఏ చెప్పినాడు, మేము నిరుపేదలు వస్తే అసలు లోపలికి కూడా రానేమో, వరండాలో కూర్చొని ఉంటారు, వచ్చి హలో హలో ఎలా ఉన్నాము అంటాం, అంతేగాని మేము లోపలికి కూడా రానేమో, ఆదరించాం. అందరే కమ్మోళ్ళను కూడా నిరుపేదలైన కమ్మోళ్ళ పరిస్థితి అదే. కాకపోతే మా కమ్మోడు అని చెప్పి వాళ్ళు అభిమానం చూపెట్టాల్సిందే. నిరుపేదలైన బలిజ సోదరుల పరిస్థితి అదే, నిరుపేదలైన మానవుల పరిస్థితి అదే, నిరుపేదలైన మాదిగలు, ఎస్సీలు, ఎస్టీలు, నిరుపేదలైన వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు కొనాలుతానే ఉన్నారు. కాబట్టి ఏ కులమైనా ఏ మతమైనా నిరుపేదల మీద కాన్సన్ట్రేట్ చేసి పావర్టీ ఎరాడికేషన్ కోసం కృషి చేసి, అది బీసీ ముఖ్యమంత్రి అయినా, ఎస్సీ ముఖ్యమంత్రి అయినా, ఎస్టీ ముఖ్యమంత్రి అయినా, మైనార్టీ ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా సరే, మాది ఎవరైనా సరే, ఈ 5 సంవత్సరాలలో మరి మీరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఒకటే కామన్ ఎజెండా, 6 నెలలకు ఒక ముఖ్యమంత్రి ఎవడు కాదన్నాడు. పొడుమంటాడు పాపారాయుడు సర్వాయి పాపడు, అప్పుడు తిన్నా పప్పు బెల్లములు తెప్పలు పడినవిరా. నేను తక్తు నెక్కాల గోల్కొండ ఆ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించాలనుకున్నాడు. కూడగట్టాడు తన జనాల్ని, కొల్లగొట్టాడు గోల్కొండ కోటని, ఎక్కాడు సింహాసనం. అది ఆ రోజుల్లో ఎలా చేయాలో అలా చేశాడు. అది ఈ రోజుల్లో యూ ఎడ్యుకేట్ యువర్ ఓన్ పీపుల్, యూ గో టు యువర్ ఓన్ పీపుల్, యూ ఎక్స్ప్లెయిన్ దామ్. మన బుద్ధికి స్వబుద్ధికి మనం శరణు చొచ్చుతాము. అదే అంబేద్కర్ గారు అందుకనే బౌద్ధ మతంలోకి, బౌద్ధ ధర్మం, నేను కూడా తప్పు అంటున్నా, మతం కాదు, బౌద్ధ ధర్మంలోకి ఎందుకు పోయాడంటే మన స్వబుద్ధికి పదును పెడుతుంది. ఆ రోజు ఏ విధంగా అయితే ఎన్టీ రామారావు గారు 50 పైచీలకు సీట్లు నేను ఇస్తానయ్యా మీకు అని బీఎస్పీ వాళ్ళని అడుక్కునే పరిస్థితి వచ్చిందో, అదేవిధంగా ఫస్ట్ స్టెప్లో ఒకవేళ వ్యూహాత్మకంగా మనం ఆలోచించి వ్యూహాత్మకంగా ముందు ఎదుగుదలకు ఏ పబ్లిక్ అండి ఇదంతా అండర్స్టాండింగ్స్. బీజేపీ తెలుగుదేశం చేసుకున్నంత మాత్రం, తెలుగుదేశం జనశక్తి చేసుకున్నంత విధంగా మనం ఎందుకు చేసుకోకూడదు? దయచేసి ఆలోచించండి. బహుజన ఐక్యత వర్ధిల్లాలి. బహుజనులు అంటే దీనిలో బ్రాహ్మణులు కూడా, నిరుపేదలైన బ్రాహ్మణులు, నిరుపేదలైన క్షత్రియులు, నిరుపేదలైన వైశ్యులు, నిరుపేదలందరూ వాళ్లే ప్రధానం. వాళ్ళని నాయకత్వం వహించేవాళ్ళు పారదర్శకంగా ట్రాన్స్పరెన్సీతో ముందుకు పోవాలని, ఓటు విలువ 500, 1000 రూపాయలు, 2000 సారాయి బాటలు కాదని, మీ యొక్క అందరి అభివృద్ధికి మేము బాటలు వేస్తామనే భరోసా మన జనాలకు కల్పించి, కళ్ళు తెరిపించి అందరినీ కూడా ఒక దారిని నడపాల్సిందిగా అందరినీ కోరుకుంటూ, ఈ నేపథ్యంలో ప్రధానంగా మాదిగలు తమ మధ్య ఉన్న వైషమ్యాలు, ఎందుకంటే అంతా అయిపోయింది, మొత్తం కడిగేశారు. రేపు మీకు శూన్య హస్తాలే చూపెట్టబోతారు. అర్థమవుతుందా? కాబట్టి దయచేసి వాస్తవాలు గుర్తెరిగి, వాస్తవాలు గుర్తించి, డొల్లతనాలను గుర్తించి ఐకమత్యంతో ముందుకు పోవాల్సిందిగా బహుజనులందరికీ, బహుజనుల్లోనే దళితులు కూడా ఉన్నారు, ఎస్టీలు కూడా ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, ఎవరో మనుషులైనటువంటి వాళ్ళు
మనిషికి మానవత్వం ఉంటుంది. మానవత్వం కలిగినటువంటి వాడు అందరినీ అన్నదమ్ముల్లాగా కలుపుకొని పోతాడు. మానవత్వం వర్ధిల్లాలి, సమసమాజం వర్ధిల్లాలి, బహుజనుల ఐక్యత వర్ధిల్లాలి. జై భీమ్, జై భారత్, నమో బుద్ధాయ.